గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. రాత్రి నుంచి కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మైలార్దేవ్పల్లి, ఆరంగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్షా కోట్లలో జోరుగా వర్షం పడుతోంది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఫిలింనగర్, షేక్పేట్, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్ల వర్షం పడింది. చందానగర్లో 10 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. నల్గొండ జిల్లా పాదమట్టిపల్లెలో 9 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దూరులో 8.6 సెంటీమీటర్ల వాన కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. మైలార్దేవ్పల్లి, ఆరంగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్షా కోట్, హిమాయత్ సాగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పటాన్చెరు, రామచంద్రాపూర్, అమీన్పూర్ ప్రాంతాల్లో వర్షం తుంపర్లుగా కురుస్తోంది. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, మీర్పేట్, బడంగ్పేట్ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీ వర్షం పడింది. సిటీ శివారు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడింది. మైలార్దేవ్పల్లి, ఆరంగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్షా కోట్, హిమాయత్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు వర్షానికి జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, ప్రస్తుతం మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ తెలిపారుగా, అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా వర్ష సూచన వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ముఖ్యంగా 4 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ అవుతోంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కొంత మేఘావృతమైన వాతావరణం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా కనిపించింది. ఇక నైట్ నుంచి కురిసిన భారీ వర్షానికి అయితే చాలా ఏరియాలు ఇబ్బందులకు గురయ్యారు పబ్లిక్ అయితే. ముఖ్యంగా నగరంలోని సిటీ శివార్లలో ఎక్కువగా ఈ ప్రభావం కనిపించింది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా సెల్లార్లలో వాటర్ చేరడంతో ఇటు కాలనీ వాసులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రాష్ట్రానికి దాదాపు 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల కారణంగా రాష్ట్రం మీద ఈ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దానికి తోడు ఇటు నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం మీద చురుగ్గా కదులుతుండటంతో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే నిన్న కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ అయితే కనిపించబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లోని చాలా ఏరియాల్లో వర్షం భారీగా కురవడంతో ఇటు షేర్లింగంపల్లి, చందానగర్ ఈ ఏరియాల్లో అయితే ఎక్కువగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లు కావచ్చు, దాంతోపాటు కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ఇటు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు లింగంపల్లిలోని చాలా ఏరియాలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు, రేపు 3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఎక్కువగా జిల్లాలో కనిపిస్తున్నాయి. దాంట్లోనూ ఇటు ఉత్తర జిల్లాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దక్షిణ జిల్లాలో కొంత మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలకు అలర్ట్స్ అయితే ఉన్నాయి. దానికి తోడు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం రాష్ట్రం మీద కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇటు ముఖ్యంగా ఈ ఈదురుగాలుల ఎఫెక్ట్ తోటి ఇటు ఎల్లో అలర్ట్ అయితే చాలా జిల్లాలకు జారీ చేశారు. ముఖ్యంగా మధ్య జిల్లాలతో పాటు ఉత్తర, ఈశాన్య జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు కామారెడ్డి కావచ్చు, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంజీం, ఆసిఫాబాద్తో పాటు ఇటు మంచిర్యాల ఈ జిల్లాలపైన కూడా ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికైతే గ్రేటర్ పరిధిలోని చాలా ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ఇప్పటికి కూడా క్లియర్ కాని పరిస్థితి ఉంది. అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా
ఈ వాటర్ని క్లియర్ చేసేందుకు సిబ్బందితో ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ రోజు కూడా సాయంత్రానికి మళ్ళీ వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ద్రోణులు ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ మాన్సూన్ సీజన్కి సంబంధించి ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి కూడా ఈ నైరుతి ఋతుపవనాల కారణంగా ఎక్కువగా ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ కనిపించబోతున్నాయి. అయితే ఉదయం అంతా కూడా కొంత పొడి వాతావరణం, ఎండ కనిపిస్తున్నాయి. సాయంత్రానికి చదురుమదురు జల్లులతోటి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలకు కూడా అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు ఈ వర్షాల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ఈ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఉండే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఎప్పుడు చూసినా మనకు లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి కాబట్టి ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఇటు షేర్లింగంపల్లి, లింగంపల్లి, చందానగర్ పరిధిలో ఈ వర్షాల ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 10 సెంటీమీటర్ల పైగానే రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైనట్టు తెలుస్తోంది. ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్లో వాటర్ని క్లియర్ చేసేందుకు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే శ్రమిస్తున్న సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా జూన్ నెలలో సీజన్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఇది రైతులకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జిల్లాల మీద మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో ఇటు ఎవరైతే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ వర్షాల ప్రభావం మరింతగా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనాలు, ఇటు ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ద్రోణుల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి, దాంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా ఈ వర్షాల అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాల మీద కూడా ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ అవకాశం ఉంది. ముఖ్యంగా ఈదురు గాలులు కావచ్చు, దాంతోపాటు ఉరుములు మెరుపుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే చాలా జిల్లాలకు జారీ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు వ్యవసాయ పనులు కావచ్చు, వివిధ పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ఉరుములు మెరుపుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక మాన్సూన్ సీజన్కి సంబంధించి ఈ వర్షాలు కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోయే అవకాశం ఉండడంతో ఇటు అధికారులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నిన్న రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షానికి చందానగర్ జాతీయ రహదారిపై షాపింగ్ కాంప్లెక్స్ ఎల్లార్లోకి వరద నీరు చేరి భారీగా ఆస్తి నష్టం జరిగింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ లోకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా స్థానిక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీరు చేరడంతో ప్రజలు మోటార్లను ఉపయోగించి నీటిని బయటకు తోడుతున్నారు.